నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా వాళ్ళ కొటేషన్ చూద్దామండి. మనకి ఏది కన్వీనియంట్ అనే దానికంటే మనకి ఏది ప్రయారిటీ, ఇప్పుడు మనం దేని మీద ఫోకస్ చేయాలి అనేది ఇంపార్టెంట్. సో ప్రయారిటీస్ని ముందు మనము చూసుకోవాలి. కన్వీనియన్స్ కంటే మన కన్వీనియన్స్ని కొన్నిసార్లు దాటైనా సరే మనకు అది ఇంపార్టెంట్, ఇప్పుడు చేయాలి, అది అవసరము అనుకున్నప్పుడు ఆ పని మనం చేయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి రైటింగ్ ప్రాక్టీస్ చాలా కష్టంగా అనిపిస్తుంది. అది మనకు కన్వీనియంట్ కాదు, కానీ మన ఎగ్జామ్కి అదే ఇంపార్టెంట్. సో అప్పుడు అది మన ప్రయారిటీ అవ్వాలి. మనకి అది కన్వీనియంట్ కాకపోయినా అది మనం ప్రయారిటీగా పెట్టుకొని దాని మీద వర్క్ చేయగలగాలి. సరే, ముందుగా నిన్న ఇచ్చినటువంటి ఇష్యూస్లో క్వశ్చన్స్ని ఆన్సర్ చూసి ఆ తర్వాత ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ది మదద్ అనే పోర్టల్ దేనికి సంబంధించింది? మనం నిన్న మైగ్రెంట్స్, వాళ్ళు విదేశాల్లో ఉండి అక్కడికి పంపిస్తున్న రెమిటెన్సెస్లో ఇండియా మొదటి స్థానంలో ఉంది అనుకున్నాం. వాళ్ళకు సంబంధించినటువంటి రిడ్రెసల్ మెకానిజమే మదద్ అనే పోర్టల్ అనుకున్నాం, గుర్తుందా? సో ఆన్సర్ బి. రెండవది, ఈ క్రింద వాటిలో హరప్పన్ సివిలైజేషన్కి సంబంధించి ఏవి కరెక్టో చెప్పమంటున్నారు. ప్రతి సిటీ కూడా 2 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. సిటడల్, లోవర్ టౌన్. సిటడల్ అంటే అప్పర్ టౌన్ అని, లోవర్ టౌన్ అని, ఇలాగ ఈచ్ సిటీని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేసాం. అవునా కాదా? హరప్పన్ సివిలైజేషన్లో ఎస్, మెయిన్ స్ట్రీట్స్ అన్నీ కూడా ఇలా గ్రిడ్ లాంటి ప్యాటర్న్ని ఫాలో అయ్యాయన్నారు. అవునా కాదా? ఎస్. మూడోది, హౌసెస్ ఈచ్ స్ట్రీట్ కార్నర్లో ఉన్న వాటికి రౌండెడ్ అంటే ఈ విధంగా ఉన్నాయి. కార్ట్స్ ఇవి ఇలా తిరిగి వెళ్ళడం కోసం, సో పాస్ ఈజీగా అవుతాయి అంటున్నారు. ఎస్ ఆర్ను? ఎస్. సో అందువల్ల ఇది ఆల్ ఆఫ్ ది అబవ్ అండి, నన్ ఆఫ్ ది అబవ్ కాదు. సో ఏది కరెక్ట్ ఆన్సర్ అంటే ఇక్కడ అన్నీ కరెక్టే. ఆన్సర్ డి, ఆల్ ఆఫ్ ది అబవ్. మన ఫస్ట్ ఇష్యూ సెడిషన్కి సంబంధించింది. పాలిటీ అనే సబ్జెక్ట్లో చదువుతాము. రాజద్రోహము లేదా దేశద్రోహము అంటారు. కొలోనియల్ పీరియడ్లో తీసుకొని రాబడ్డ సెడిషన్ అనేది ఏదైతే ఉందో దానికి సుప్రీంకోర్టు అనేది హోల్డ్లో ఉంచండి, దాన్ని రీకన్సిడర్ చెయ్యండి అని అడగడం జరిగింది. అసలు ఏంటి సెడిషన్ అంటే? మనం లాస్ట్ 3-4 డేస్గా రోజు చదువుతున్నాం. మనకి ఐపీసీ అనేది 1860లో తీసుకొచ్చారు. అందులో 1870లో మనము ఈ సెక్షన్ ఒకదాన్ని యాడ్ చేశారు. దాని పేరే సెక్షన్ 124A. ఈ సెక్షన్ 124A అనే దాన్ని యాడ్ చేసి దాని కింద కొన్ని రకాల కండిషన్స్లో ఈ సెడిషన్ అనే ఛార్జ్ని వేయచ్చు, దాని కింద క్రిమినల్ ప్రొసీడింగ్స్ అనేవి మొదలు పెట్టచ్చు అన్న దాంట్లో ఉన్న ప్రొవిజన్. సో ఆ విధంగా దిశా రవి అనే పర్సన్ని, కొంతమంది కాశ్మీరీ స్టూడెంట్స్, ఇలాగా వివిధ రకాల కేసెస్లో చాలామంది మీద సెడిషన్ కేసెస్ అనేవి పెట్టారు. బట్ ఆ సెడిషన్ కేసెస్ పెట్టి అరెస్ట్ చేసిన తర్వాత ప్రూవ్ అయినవి కొన్ని, చాలామందిని కోర్టు వదిలేసింది. సో అంటే దీన్ని చాలా మిస్యూజ్ చేస్తున్నారు అన్నట్టుగా మన యొక్క CJI కూడా, సుప్రీంకోర్టు యొక్క CJI కూడా ఇది బాలగంగాధర్ తిలక్ లాంటి ఎంతోమంది నేషనల్ లీడర్స్ని అరెస్ట్ చేయడానికి ఉపయోగించినటువంటి ప్రొవిజన్. మరి దాన్ని ఇప్పుడు ఇంకా ఎందుకు కంటిన్యూ చేస్తున్నాము? దాన్ని రీవిజిట్ చేయాల్సిన అవసరం ఉంది, దాని యొక్క యూజ్ని అట్లీస్ట్ కట్టేల్ చేయాలి అన్నట్టుగా ఇంతకుముందు చెప్పున్నారు. దానికి సంబంధించి ఇప్పుడు కోర్టుకు వెళ్ళినప్పుడు ఇదిగో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా చూస్తే దీని కింద 336 నెంబర్ ఆఫ్ సెడిషన్ కేసెస్ ఉంటే అవి పెరుగుతూ వచ్చాయి 548కి. ఇవి రీసెంట్ కేసెస్. వాటిలో సెడిషన్ ఛార్జెస్ చాలామంది కొట్టేశారు, చాలా కోర్ట్స్ అనేవి. సో ఆ కంటెక్స్లో మీరు మళ్ళీ దానికి సంబంధించి రీకన్సిడర్ చేసేదాకా ప్రస్తుతానికి దాన్ని వాడద్దు, హోల్డ్ అన్నారు. అందుకే ఫ్రోజన్ సెడిషన్ అన్నారు. దాని మిస్యూజ్ని ఆపేలాగా గవర్నమెంట్ చర్యలు చేపట్టాలి, ఆ విధమైన ప్రొవిజన్స్ చేంజెస్ తీసుకొచ్చేంత వరకు దాన్ని హోల్డ్లో పెట్టండి అని అడగడం జరిగింది. ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా దానికి సంబంధించినవే అండి. మనకి ఐపీసీకి సంబంధించి రిఫార్మ్స్, ఇండియన్ పీనల్ కోడ్కి సంబంధించి ఏమేమి రిఫార్మ్స్ తీసుకొని రావాలి అన్న దానికోసం క్రిమినల్ చట్టాలలో మార్పుల కోసం ఒక కమిటీని నియమించారు. ఆ కమిటీ కూడా ఈ సెక్షన్ 124Aని రివ్యూ చేయాలి లేదా విత్డ్రా చేయండి. విత్డ్రా అంటే మొత్తాన్ని వెనక్కి తీసేసుకోండి ఆ సెక్షన్ని, లేదా అందులో మార్పులు చేయాలి అని సజెస్ట్ చేయడం జరిగింది. లా కమిషన్ బిఎస్ చౌహాన్ నేతృత్వంలో లా కమిషన్ రిపోర్ట్ కూడా సెక్షన్ 124 ఏదైతే ఉందో
దాన్ని రీథింక్ చేయండి, వీలైతే రిపీల్ చేయండి అని చెప్పడం జరిగింది. గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేయడం వేరు, దేశాన్ని క్రిటిసైజ్ చేయడం, దేశద్రోహానికి పాల్పడడం వేరు. గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేస్తే దేశద్రోహం ముద్ర వేసి వాళ్ళని అరెస్ట్ చేయకూడదు అన్నది ఈ పర్టికులర్ జడ్జిమెంట్స్ అన్నిటి యొక్క సారాంశము. ఈ రికమెండేషన్స్ యొక్క సారాంశం కూడా అదే. నెక్స్ట్ ఇష్యూ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించింది. ఏపీ తీర ప్రాంతంలో సైక్లోన్ అసాని అనేది క్లోజ్గా మూవ్ అయ్యే కొద్దీ రెయిన్ అనేది ఆ ప్రాంతంలో కురుస్తుంది అన్నారు. మరి మన స్టూడెంట్ ఏమని డౌట్ అడిగారు, మేడం అంతకుముందు లాస్ట్ ఇయర్ కూడా సైక్లోన్ అసాని వచ్చింది అన్నారు కదా, మళ్ళీ ఏంటిది, మళ్ళీ సేమ్ పేరు ఎందుకు అంటే, అప్పుడు కూడా బే ఆఫ్ బెంగాల్లో సైక్లోన్ ఫామ్ అయింది, కానీ అది ఫుల్ సైక్లోన్గా మారకముందే సముద్రంలో ఉన్నప్పుడే అది క్షీణింపబడింది. ఫుల్ సైక్లోన్గా మారి వర్షాలు పడ్డము, నష్టం జరగలేదు. జస్ట్ లో ప్రెషర్ సిస్టమ్ ఫామ్ అయింది. ఆ లో ప్రెషరు ఐఎండి ఇది సైక్లోన్గా మారుతుంది, దీని పేరు అసాని అనుకున్నాం, కానీ అది ఫుల్ సైక్లోన్గా అప్పుడు మారలేదు. ఇప్పుడు అక్కడ ఫామ్ అయిన లో ప్రెషర్ అనేది ఫుల్ సైక్లోన్గా మారి తీరాన్ని చేరి అక్కడ వర్షపాతాన్ని ఇస్తుంది. అందుకని అసాని అనే పేరుని మనం ఇచ్చాము. మరొకసారి ఆ సైక్లోన్స్ అంటే ఏంటి, దాని మీద మనం ఒక కాంప్రిహెన్సివ్ వీడియో చేసాం మన ఛానల్లో. సైక్లోన్ అసాని అని సెర్చ్ చేయండి, అందులో చూసి అసలు ఈ సైక్లోన్కి ఏ దేశం ఆ పేరు ఇచ్చింది చెప్తారా? సైక్లోన్ అసాని అనే పేరుని ఏ దేశం ఇవ్వడం జరిగింది? ఇక్కడ చూడండి, బే ఆఫ్ బెంగాల్ ప్రాంతంలో ఫామ్ అయ్యి అది ఈ విధంగా ఇక్కడ ఉత్తరాంధ్ర, ఒడిస్సా ఈ తీరాన్ని దాటి వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ వరకు ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంది. అది ఐఎండి యొక్క సూచన అన్నమాట. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించింది. ఓన్లీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకే క్షమాభిక్ష పవర్స్ అనేవి ఉన్నాయా అని క్వశ్చన్ మొదలైంది. దాన్ని సుప్రీంకోర్టు అనేది ఓన్లీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే డెత్ పెనాల్టీ కేసెస్లో క్షమాభిక్ష పెట్టచ్చండి అని సుప్రీంకోర్టులో గవర్నమెంట్ అనేది వాదించింది. అయితే ఓన్లీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకే ఉంటే మరి గవర్నర్కు ఉన్నటువంటి ఈ క్షమాభిక్ష పవర్స్ అన్నీ ఏమైనట్టు? మనకి ఆర్టికల్ 72 కింద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి క్షమాభిక్ష పవర్స్ ఉంటే, ఆర్టికల్ 161 కింద స్టేట్స్కి సంబంధించినటువంటి విషయాలు వీటి వరకు గవర్నర్కి క్షమాభిక్ష పవర్స్ ఉంటాయి. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రకారం ఏమంటుందంటే, ఈ క్షమాభిక్ష పవర్స్ అనేవి అటు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇటు గవర్నర్కి ప్యారలల్గా ఉంటాయి. అసలు ఎందుకు వచ్చిందండి ఈ న్యూస్? మనకి రాజీవ్ గాంధీ హత్య కేసు తీసుకుంటే 1991లో రాజీవ్ గాంధీ అసాసినేషన్ జరిగింది. ఆ తర్వాత కొంతమందిని అరెస్ట్ చేశారు. వాళ్ళలో పెరియవలన్ అనే వ్యక్తి, ఆ వ్యక్తికి మరణశిక్ష విధించారు. అయితే చాలా సంవత్సరాలుగా ఆ వ్యక్తికి సంబంధించిన జడ్జిమెంట్ని వెనక్కి తీసుకోండి అన్నట్టుగా అడుగుతున్నారు. ఎందుకు? పూర్తిగా ఇప్పటికే జైలు శిక్ష 2022 వరకు అనుభవిస్తూ వస్తున్నాడు. అయితే అతనేమంటాడు, నేను ఆ కేసులో నాకు తెలిసి ఇన్వాల్వ్ అవ్వలేదు, వాళ్ళు బ్యాటరీస్ కావాలన్నారు, నేను వాళ్ళకి అమ్మాను అన్నదన్నమాట. సరే, అలాగా ఒకవేళ చేసినా సరే ఇన్ని సంవత్సరాల తర్వాత అతనికి ఉరిశిక్ష పడుతుంది అని చెప్పిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఫైల్ని క్షమాభిక్ష కోరుతూ ఇక్కడ పంపించారు. సో గవర్నర్ కాదు, అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకే అధికారం ఉంది అని చెప్తూ ఇన్ని సంవత్సరాల నుంచి అది డిలే చేస్తూ వస్తున్నారు. మరి అటువంటి కేసులో గవర్నర్కి అసలు అధికారాలు ఉన్నాయా లేదా, క్షమాభిక్ష అధికారాలు అన్నది ఇప్పుడు కేసుగా మారిందనమాట. అప్పుడు ఇదిగోండి, గవర్నర్కి కూడా మనకు ఆ పవర్ అనేది ఉంది అన్నది ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పినటువంటి విషయము. ప్రతి కేసు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రాలేదు కదా, సో గవర్నర్కి కూడా అధికారం ఉంది అన్నారు. కానీ ఇక్కడ ఈ కేసుకి సంబంధించి ఫైల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పెండింగ్ ఉంది కాబట్టి ఇంకా అది ఎన్ని సంవత్సరాలైనా అలాగే పెండింగ్ ఉంది. ఎన్ని సంవత్సరాలు లేదా ఎన్ని రోజుల లోపల ఈ క్షమాభిక్షకు సంబంధించి నిర్ణయం తీసుకోవాలి, ఆ టైం లిమిట్ ఏమీ లేదు రాజ్యాంగంలో. సో అందువల్ల గవర్నర్కి కూడా అధికారాలు ఉన్నాయన్నది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. మనకి WHO అనేది ఒక రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది, ఏ దేశాల్లో ఎన్ని డెత్స్ సంభవించాయి అని. WHO ప్రకారం 4.7 మిలియన్ మంది మన ఇండియాలో చనిపోయి ఉండొచ్చు, 47 లక్షల మంది దాకా ఇండియాలో చనిపోయి ఉండొచ్చు అని.
మనమేమో 4.8 లక్షల మందే చనిపోయారు అని అంటున్నాం. అంటే మనకి వాళ్ళకి ఒక 10 రెట్లు సుమారుగా తేడా ఉంది. వాళ్ళు ఏమంటారంటే మేము ఈ మోర్టాలిటీని ఎక్సెస్ డెత్స్ అనే క్రైటీరియా ప్రకారం చూసాము అన్నారు. అసలేంటి ఎక్సెస్ డెత్స్ అంటే? మామూలుగా ఒక సంవత్సర కాలంలో ఎన్ని డెత్స్ అవుతాయి యావరేజ్గా అది చూస్తారు. దానికి సంబంధించి మన ఇండియాలో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అనే ఒక డేటాబేస్ ఉంటుంది. ఆ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ కింద ఎన్ని మరణాలు సంభవించాయి, ఎన్ని జననాలు నమోదయ్యాయి, ఇవంతా కూడా దీని కింద నమోదు చేసుకుంటాం. సో ఆ డేటానంతా పరిశీలించి ఎవ్రీ ఇయర్ యాన్యువల్గా ఇన్ని డెత్స్ జరుగుతాయి యావరేజ్గా. సో ఈ యావరేజ్ నెంబర్ ఆఫ్ డెత్స్ కంటే ఎక్స్ట్రాగా ఏవైతే వచ్చాయో అవన్నీ కూడా కరోనా వల్లే సంభవించాయి అన్నది అది ఫార్ములా అన్నమాట. WHO తీసుకున్న ఫార్ములా. మనం ఏమంటాము, అలా ఎలా అవుతుందండి, వాళ్ళు వేరే వాటి వల్ల కూడా చనిపోయి ఉండొచ్చు కదా, కరోనా వల్లే ఎక్సెస్ డెత్స్ మొత్తము అని ఎలా చెప్పగలరు? మేము కరోనా డెత్స్ని నమోదు చేస్తున్నాం కదా, 4.8 lakhs అంతే, అంటే 0.48 million డెత్స్ అని ఇండియన్ గవర్నమెంట్ వాదిస్తుంది. ప్లస్ ఇది గ్యాప్ ఎక్కువగా ఉండడం అనేది ఇక్కడ కాంట్రవర్సీ. ఫర్ ఎగ్జాంపుల్ 0.5 million అనేది ఇచ్చిండుంటే అంత కాంట్రవర్సీ అయ్యేది కాదు. సో ఎక్సెస్ డెత్స్ని ఈ విధంగా యావరేజ్తో కన్సిడర్ చేయడం అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకోవట్లేదు. బట్ జనరల్గా మనం చూస్తే కూడా డెత్స్ అయితే దీనికంటే ఎక్కువే ఉంటాయి, కానీ ఇంత భారీ స్కేల్లో ఉండకపోవచ్చు. అందుకే ఇండియన్ గవర్నమెంట్ WHO తీసుకున్న క్రైటీరియాని దీన్ని క్రిటిసైజ్ చేస్తున్నాయన్నమాట. నెక్స్ట్ ఇష్యూ మెడికల్ టర్మినేషన్. దాన్ని అబార్షన్ అంటాం కామన్ పదంలో. మెడికల్ టర్మ్లో అయితే మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటాం. సో ఇది ఇప్పుడు అసలు ఎందుకు న్యూస్లో వచ్చింది మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది? యుఎస్ఏలో దాన్ని కాన్స్టిట్యూషనల్ రైట్గా, ఫండమెంటల్ రైట్గా ఉన్నదాన్ని తీసివేయడం కోసం సుప్రీంకోర్టు జడ్జెస్ ఒక డ్రాఫ్ట్ ప్రిపేర్ చేశారు అని అక్కడ ఒక కాంట్రవర్సీ జరుగుతుంది. మరి మన ఇండియాలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ఈ మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కోసం దాన్ని డీల్ చేయడం కోసం ఒక చట్టం ఉంది, MTP చట్టం 1971. దానికి అమెండ్మెంట్స్ అనేవి 2020లో జరగడం జరిగింది. 2 సార్లు జరిగాయి, లేటెస్ట్ది అయితే ఇది. సో ఇందులో ఓన్లీ మ్యారీడ్ ఉమెన్కే మరి మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అలో ఉంది. మ్యారీడ్ మరియు అన్మ్యారీడ్ ఉమెన్కి కూడా ఇది అప్లికబుల్ అవుతుంది. మ్యాక్సిమం ఎన్ని వీక్స్ లోపల ఉంటే అబార్షన్ చేయొచ్చు అంటే 20 వీక్స్. ఇప్పుడు 20 వీక్స్ నార్మల్. వల్నరబుల్ ఉన్నప్పుడు వాళ్ళకి 24 వీక్స్ వరకు చేయొచ్చు. 2 డాక్టర్స్ యొక్క రెఫరెన్స్ అనేది కావాలి. ఇక్కడ ఉమెన్ యొక్క కాన్ఫిడెన్షియాలిటీని కనుక, అంటే ఆమె ఎవరు ఈ మెడికల్ టర్మినేషన్ జరిగింది అని చెప్తే ఫైన్ లేదా ఇంప్రిజన్మెంట్ అనేది దీనికి పనిష్మెంట్. ఫీటల్ అబ్నార్మాలిటీస్ అంటే జెనెటిక్గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ఫీటస్కి, లోపల పెరుగుతున్న బిడ్డకి అనుకున్నప్పుడు ఏ టైంలో అయినా టర్మినేట్ చేయొచ్చు డాక్టర్ అడ్వైస్తో. సో మిస్క్యారేజ్ ఒకవేళ క్యారీ చేస్తే ఇంప్రిజన్మెంట్, ఫైన్కి దారితీస్తుంది. సెక్స్ డిటర్మినేషన్ అంటే అది ఆడా మగ అని తెలుసుకొని ఆ తర్వాత ప్రెగ్నెన్సీ అబార్షన్కి వెళ్తే మరి ఇంప్రిజన్మెంట్, జైలు శిక్ష పడుతుంది. అయితే ఇండియాలో ఉన్న ఈ చట్టంలో కూడా ఓన్లీ కండిషన్స్ అప్లై అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ రేప్ విక్టిమ్స్ లేదా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళకు మాత్రమే డాక్టర్ సజెషన్ అనేది ఇక్కడ లీగల్గా వ్యాలిడ్ అవుతుంది. అన్కండిషనల్గా దీన్ని ఒక రైట్ లాగా అయితే చేయలేదు. సో విమెన్ యొక్క రైట్, సో ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఇప్పుడు ఉన్నది ఉండాలా వద్దా అన్నది విమెన్స్ యొక్క చాయిస్ కాదు, డాక్టర్స్ యొక్క సజెషన్. సో అందుకే దీన్ని అన్కండిషనల్ రైట్గా మార్చాలి అన్నదే కొంతమంది యొక్క డిమాండ్. తన యొక్క బాడీకి సంబంధించి తన డెసిషన్ తీసుకోగలదు అని. బట్ అది ఎథికల్గా ఎంతవరకు కరెక్టు, ఇవన్నీ కూడా వివిధ రకాల ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి యుఎస్ఏలో జరుగుతున్నటువంటి ఆ ఇష్యూ వల్ల మన ఇండియాలోనూ అసలు మన దేశంలో ఏ చట్టాలు ఉన్నాయి మెడికల్ టర్మినేషన్కి అన్నది న్యూస్లో ఉంది. నెక్స్ట్ ఇష్యూ సోషల్ ఇష్యూస్కి సంబంధించింది. సోషల్ ప్రొటెక్షన్ సిస్టమ్ అనేది కావాలి విమెన్ మరియు చిల్డ్రన్కి అంటున్నారు. రీసెంట్గా మనకి 5th గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎలిమినేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్. గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎలిమినేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ అనేది ఏ ఆర్గనైజేషన్ కండక్ట్ చేస్తుంది అంటే ILO, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. ఈ 5th కాన్ఫరెన్స్ అనేది సౌత్ ఆఫ్రికాలోని డర్బన్లో జరగడం జరిగింది. సో అక్కడ మాట్లాడుతూ
లో ఇన్కమ్ కంట్రీస్లో అందరూ చిల్డ్రన్కి, ప్రెగ్నెంట్ విమెన్కి సోషల్ ప్రొటెక్షన్ సిస్టమ్స్ అనేవి ఉండాలి. యూనివర్సల్గా సోషల్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్స్ అనేవి తీసుకొని రావడం వల్ల సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని అచీవ్ చేయొచ్చు. సో రైట్స్ ప్రొటెక్ట్ అనేది చేయొచ్చు. ఎస్పెషల్గా మనకి చిల్డ్రన్, విమెన్, వీళ్ళని 2 కమ్యూనిటీస్ వీళ్ళకి సోషల్ ప్రొటెక్షన్స్ అనేవి అందించాలి అన్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే పావర్టీ ఇప్పుడు చాలా దేశాల్లో కాన్ఫ్లిక్ట్స్, ఇప్పుడు చూడండి ఉక్రెయిన్ కానీ సిరియా, ఇలా కాన్ఫ్లిక్ట్స్లో ఉన్న ఏరియాస్లో ఎవరు మోస్ట్లీ వల్నరబుల్ అంటే చిల్డ్రన్ అండ్ విమెన్. సో అందుకని యూనివర్సల్ సోషల్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్స్ తీసుకొని రావాలి అన్నదే ఇక్కడ మాట్లాడుతున్న విషయం. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. ఇండియాలో ఇన్ఫ్లేషన్ అనేది ఎక్కువగా ఉంది అంటున్నారు. మనకి ఇన్ఫ్లేషన్ని మెజర్ చేయడానికి, ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం అంటాం, ఈ ఇన్ఫ్లేషన్ని మెజర్ చేయడానికి 2 రకాల మేజర్ ఇండికేటర్స్ అనేవి ఉన్నాయి. ఒకటి సిపిఐ, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, రెండవది డబ్ల్యూపిఐ, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటాము. సిపిఐ, డబ్ల్యూపిఐ. సిపిఐ యొక్క రేటు 6.95%గా ఉంది. సో మనం ఇది 6 లోపే ఉండాలి అని డిసైడ్ చేసుకున్నాం. మనకి మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్లో సిపిఐ ఇన్ఫ్లేషన్ అనేది రేంజ్ అనేది ఏ ఫ్రేమ్వర్క్లో ఎంపీఎఫ్ అంటారు, మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్. ఈ మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్లో సిపిఐ అనేది మోస్ట్లీ 4 ± 2%, అంటే మినిమం 2%, మ్యాక్సిమం 6%. ఈ రేంజే మనకి ఓకే అనుకున్నాం మన ఎకనామిక్ గ్రోత్కి, డెవలప్మెంట్కి. అయితే ఇప్పుడు దాన్ని దాటింది కదా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో. సో అది ఇప్పుడు ఇష్యూగా మారింది. అందుకని ఈ ఇన్ఫ్లేషన్ మళ్ళీ 2 రకాలండి. ఈ ఇన్ఫ్లేషను ఒకటి మన దగ్గర మనీ పెరిగి ఆ మనీ ఎక్కువ ఉండడం వల్ల మనం ఎక్కువ వస్తువులు డిమాండ్ చేయడం వల్ల పెరిగేది డిమాండ్ సైడ్ ఇన్ఫ్లేషన్ అని. లేదు, వస్తువుల యొక్క సప్లై సరిగా లేకపోవడం లేదా ఆగిపోవడం వల్ల వచ్చే ఇన్ఫ్లేషన్ని సప్లై సైడ్ ఇన్ఫ్లేషన్ అంటాము. సో ఇప్పుడు డిమాండ్ సైడ్ ఇన్ఫ్లేషన్, సప్లై సైడ్ ఇన్ఫ్లేషన్. ఇప్పుడు కరోనా కానివ్వండి, వార్ టైం, ఇవన్నీ కూడా సప్లై సైడ్ ఇన్ఫ్లేషన్కి మేజర్గా దారితీస్తున్నాయి. అయితే ఇండియాలో గ్రోత్ కూడా తక్కువగా ఉంది ఎస్ఆర్ను. సో గ్రోత్ తక్కువగా ఉంటూ, ఎంప్లాయ్మెంట్ తక్కువగా ఉంటూ ఇన్ఫ్లేషన్ కూడా ఉంటే దాన్ని స్టాగ్ఫ్లేషన్ అంటారు. స్టాగ్ఫ్లేషన్ కండిషన్ కూడా రావచ్చు అంటున్నారు. అంటే దాని మీనింగ్ ఏంటి? ఒకవైపు స్టాగ్నేషన్, ఇంకోవైపు ఇన్ఫ్లేషన్. స్టాగ్నేషన్ ఉన్నప్పుడు జీడిపి తక్కువగా ఉంటుంది, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంటుంది, మరి ఇన్ఫ్లేషన్ వస్తువుల ధరలు పెరుగుతాయి. సో ఈ కండిషన్ అనేది చాలా డేంజరస్ ఎకానమీకి. అందువల్ల వీలైనంత వరకు ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలి. అందుకోసమే ఆర్బీఐ అనేది రీసెంట్గా ఏం చేసింది, రెపో రేట్ అనే దాన్ని పెంచడం జరిగింది, సిఆర్ఆర్ అనే దాన్ని పెంచడం జరిగింది. ఇలా వీటిలో మార్పులు చేయడం ద్వారా ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి, ఎస్పెషల్లీ డిమాండ్ సైడ్ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి మానిటరీ పాలసీ కమిటీ అనేది ఆర్బీఐ దాంట్లో మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఆ డెసిషన్ అనేది తీసుకోవడం జరిగింది. ఇన్ఫ్లేషన్ ఎందుకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ అండి? ఏమవుతుంది? సరే ఇప్పుడు ధరలు పెరగని, కొనుక్కుంటున్నారు కదా జనాభా, ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యేది ఎవరు దీనివల్ల, ఇన్ఫ్లేషన్ వల్ల అంటే లో ఇన్కమ్, మిడిల్ ఇన్కమ్ ఫ్యామిలీస్ ఎక్కువగా ఇంపాక్ట్ అవుతాయి. సో అందువల్ల దానివల్ల వాళ్ళ దగ్గర అడిషనల్గా ఏమన్నా వస్తువులు కొనుక్కోవడానికి, సేవింగ్స్ చేసుకోవడానికి డబ్బులు మిగలవు. అది ఎకానమీకి నష్టము. అందువల్ల ఇన్ఫ్లేషన్ ఎకానమీకి మంచిది కాదు అని మనం చెప్తున్నాం. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయండి దీంట్లో, చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఒకసారి చూడండి. ఇన్ఫ్లేషన్ని ఎలా కంట్రోల్ చేయాలి? ఇప్పుడే మనం ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి అని చదువుకున్నాం. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? వస్తువులు మరియు సర్వీసెస్, సేవలు, వాటి యొక్క జనరల్ ప్రైసెస్లో, సాధారణ ధరలలో కంటిన్యూస్గా రైజ్ అనేది ఉంటే, కన్సిస్టెంట్గా రైజ్ ఉంటే, ప్రైసెస్లో రైజ్ ఉంటే దాన్ని ఇన్ఫ్లేషన్ అని పిలుస్తాము. ఇన్ఫ్లేషన్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనకి డబ్ల్యూపిఐ అని, సిపిఐ అని ఇండికేటర్స్ ఉన్నాయి అనుకున్నాం. వాటితో పాటు ఇంకొక ఇండికేటర్ ఉంది, దాన్నే జీడిపి డిఫ్లేటర్ అని పిలుస్తాము. దీన్నే ఇంప్లిసిట్ ఇన్ఫ్లేషన్ ఇండికేటర్ అని కూడా అంటారు. ఇంప్లిసిట్గా ఇన్ఫ్లేషన్ని సూచించే ఇండికేటర్ ఇది ఇంప్లిసిట్ ఇన్ఫ్లేషన్ ఇండికేటర్ అంటారు. మరి ఈ జీడిపి డిఫ్లేటర్ ఏం చెప్తుంది? ఓవరాల్గా జీడిపి మార్కెట్ ప్రైస్, జీడిపిలో మార్కెట్ ప్రైస్ ఇప్పుడు ఎంత ఉంది, జీడిపి అట్ కాన్స్టాంట్ ప్రైస్ అంటే కాన్స్టాంట్ ప్రైస్ ఎంత ఉంది బై
టోటల్ జీడిపి అట్ కాన్స్టాంట్ ప్రైస్, బేస్ అనేది కాన్స్టాంట్ ప్రైస్ ఒక బేస్ ఇయర్ వద్ద, ఇంటూ 100. దీన్ని మనం జీడిపి డిఫ్లేటర్ అంటాం. అంటే ఈ మార్కెట్ ప్రైస్కి దీనికి ఉన్న డిఫరెన్సే మనకి ఇన్ఫ్లేషన్ కదా, అందువల్ల ఈ జీడిపి డిఫ్లేటర్ని కూడా మనం వాడతాము. ఈ జీడిపి డిఫ్లేటర్లో కానివ్వండి, ఈ సిపిఐడబ్ల్యూపిఎల్లో కానివ్వండి, ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ రేట్స్ పెరిగాయి. మరి వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటి, మనం లాస్ట్ 2 yearsగా ఫిస్కల్ స్టిమ్యులస్ అంటే ఆర్థిక ఉద్దీపన, అంటే గవర్నమెంట్ స్పెండ్ చేస్తే అది మన దగ్గర మనీ పెరుగుతుంది, డిమాండ్ అనేది పెరుగుతుంది. ఆ డిమాండ్ అనేది పెరిగినప్పుడు వస్తువుల ప్రొడక్షన్ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఇలాగా మనం దీన్ని మల్టిప్లై అవుతూ వస్తుంది ఆ మనీ అనుకున్నాం. సో దాన్ని కీనేజియన్ మల్టిప్లయర్, కీన్స్ మల్టిప్లయర్ లేదా కీనేజియన్ మల్టిప్లయర్ అంటారు. ఫిస్కల్ స్టిమ్యులస్ వల్ల అది అవుతుంది, కరెక్టే. దాంతోపాటు ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది, మనీ సప్లై పెరిగినప్పుడు కొన్నిసార్లు ఇన్ఫ్లేషన్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మరి ఫిలిప్స్ కర్వ్ దేన్ని సూచిస్తుంది, ఒక దేశంలో ఇన్ఫ్లేషన్ రేట్కి అన్ఎంప్లాయ్మెంట్కి ఎంత ఉంది అని. మామూలుగా అయితే అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువగా ఉంది అన్నప్పుడు ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంటుంది, అన్ఎంప్లాయ్మెంట్ తక్కువ ఉన్నప్పుడు ఇన్ఫ్లేషన్ తక్కువగా ఉంటుంది అని చెప్తాం. సో ఫిలిప్స్ కర్వ్లో మనం చూస్తే ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువ ఉండడము, ఇన్ఫ్లేషను ఒకవైపు ఎక్కువ ఉంది, అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది. మామూలుగా ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంటే అన్ఎంప్లాయ్మెంట్ తక్కువ, ఇలా రివర్స్లో ఉండాలి. కానీ ఫిలిప్స్ కర్వ్ యొక్క ఫిలాసఫీ కూడా అది కూడా ఇప్పుడున్న వాటిలో వర్క్ అవ్వట్లేదు. ఇన్ఫ్లేషను గ్రోత్తో పాటు కొంత లింక్ ఉంటుంది, కానీ గ్రోత్ తగ్గుతూ ఇన్ఫ్లేషన్ పెరిగితే దాన్ని ఏమంటాం అనుకున్నాం ఇందాకే, స్టాగ్ఫ్లేషన్. సో ఇండియాలో ఇలాంటి కండిషన్స్ అన్నీ ఎగ్జిస్ట్ అవుతున్నాయి. అందుకే రీసెంట్గా మానిటరీ పాలసీ కమిటీ అనేది ఈ సిఆర్ఆర్ని పెంచి రెపో రేట్ని పెంచడం వల్ల మార్కెట్లో లిక్విడిటీ అనేది తగ్గుతుంది, మనీ సప్లై అనేది తగ్గుతుంది. అది తగ్గడం వల్ల ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతుందని ఈ విధమైన డెసిషన్ తీసుకోవడం జరిగింది. దీంతోపాటు వస్తువుల సప్లై వల్ల, ఇందాక మనము ఇన్ఫ్లేషన్లో సప్లై డిమాండ్ 2 ఫ్యాక్టర్స్ అనుకున్నాం కదా, వస్తువుల సప్లైలో మార్పుల వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఆ సప్లైని పెంచుకునేలాగా చూడాలి. ఇవన్నీ కనుక చేస్తే ఇన్ఫ్లేషన్ని మనం కంట్రోల్ చేయొచ్చు. లిక్విడిటీ కంట్రోల్కి ఇదిగోండి ఆల్రెడీ ఎంపీసీ చర్యలు తీసుకుంది. ఒక్కసారి వీలైతే అండి మనం లా ఎక్స్ ఎక్స్ప్లెయిన్డ్ అనే ఛానల్లో వీటన్నిటి మీదను చాలా షార్ట్ వీడియోస్ చేశాం, ఈ టర్మ్స్ అన్నిటి మీదను. ఒకవేళ మీకు ఎవరికైనా బేసిక్స్ లేవు దీని మీద అనుకుంటే ఆ ఛానల్లో చూడండి. లా ఎక్స్ ఎక్స్ప్లెయిన్డ్లో ఎకానమీ మీద 300 పైగా వీడియోస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. రూపీ వాల్యూ మనకి డాలర్తో పోలిస్తే సడన్గా పడిపోవడం జరిగింది. దానికి వన్ ఆఫ్ ద రీజన్ డాలర్ వాల్యూ పెరగడమే. నిన్న మనం అనుకున్నాం ఏమని, రూపీ వాల్యూ అనేది పడిపోతే అది ఎక్స్పోర్ట్స్కి లాభదాయకమా ఇంపోర్ట్స్కా అని. అది ఎక్స్పోర్ట్స్కి లాభదాయకం. ఎందుకు, సేమ్ వస్తువు మీద మనకి ఎక్కువ రూపీస్ వస్తాయి కాబట్టి. ఇంపోర్ట్స్కి నష్టదాయకం. ఎందుకని, ఇంపోర్ట్స్కి మనం సేమ్ దానికి ఎక్కువ కట్టాలి కాబట్టి. సో ఇంపోర్ట్స్కి రూపీ డిప్రిషియేషన్ మంచిది కాదు, ఎక్స్పోర్ట్స్కి అది మంచిదే. రీజన్స్ ఏమంటున్నారు మనం నిన్న చదివినట్టు లాస్ట్ వీడియోలో చూసారా. సో ఎఫ్పిఐలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడము, డాలర్కి డిమాండ్ పెరగడం. మనం ఇంపోర్ట్స్ ఎక్కువగా చేసుకుంటే కొద్దీ డాలర్ డిమాండ్ పెరుగుతుంది. సో వరల్డ్ వైడ్గాను డాలర్ డిమాండ్ పెరగడం, ఎఫ్పిఐస్ అవుట్ మన దేశం నుంచి బయటకు వెళ్తూ ఉండడం, ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ దేనికి సంబంధించి రూపీ వాల్యూ అనేది క్షీణించడానికి. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించి. ఒక కమ్యూనిటీకి మైనారిటీ కమ్యూనిటీ లేదా మైనారిటీ అనే ట్యాగ్ని ఎవరిస్తారు అని సుప్రీంకోర్టులో మనకి ఇష్యూ వచ్చింది. అప్పుడు మనకి మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ అనేది ఇది కన్కరెంట్ పవర్. కన్కరెంట్ అంటే ఏంటి, అటు సెంట్రల్ లెవెల్లో ఎవరు మైనారిటీ అని నిర్ణయిస్తారు, అటు స్టేట్లోనూ ఎవరు మైనారిటీ అని స్టేట్స్ నిర్ణయించుకోవచ్చు అన్నారు. మళ్ళీ ఆ తర్వాత చూడండి, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ చట్టము, వీటిలో పార్లమెంట్ అనేది ఆ చట్టాలని పాస్ చేసింది. ఓన్లీ సెంటరే ఎవరు మైనారిటీ అని గుర్తించేలాంటి పవర్స్ ఇచ్చింది. కానీ ఇక్కడేమో స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఇవ్వచ్చు. రిలీజియస్ కమ్యూనిటీస్ వీటికి సంబంధించి ఎవరైతే న్యూమరికల్గా నంబర్ వైజ్ తక్కువ ఉంటారో వాళ్ళకి మైనారిటీ స్టేటస్ ఇవ్వచ్చు అంటున్నారు. సో అప్పుడు మీరే కదా అప్పుడు ఆ చట్టాల్లో మైనారిటీ స్టేటస్ అనేది ఓన్లీ సెంటర్కే పవర్స్ ఉండేలాగా పెట్టుకున్నారు.
ఇప్పుడు మళ్ళీ కన్కరెంట్ లిస్ట్ అంటారేంటి, ఏదో ఒకటి క్లియర్గా చెప్పండి అని సుప్రీంకోర్టు అడగడం జరిగింది. దీనికి సంబంధించి ఒకసారి క్లారిటీ ఇచ్చాక మైనారిటీ అనే ట్యాగ్ ఎవరిస్తారు అన్నది మనకు కొంచెం తెలుస్తుంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. శ్రీలంకలో పొలిటికల్ ఎకనామిక్ క్రైసిస్ అనేది జరుగుతూ ఉంది. సో అక్కడ జరిగినటువంటి క్రైసిస్లో అక్కడ ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేశారు. సో ఆ ప్రైమ్ మినిస్టర్కి సంబంధించిన ఇంటిని దహనం చేశారు. చాలా అల్లర్లు ఇవన్నీ జరిగాయి. సో ఎందుకని అక్కడ ఏం జరిగింది ఇంతకీ? అక్కడున్న ప్రైమ్ మినిస్టర్ స్ట్రాంగ్ లీడర్, ఎల్టీటీ వీటి మీద ఫైట్ చేశారు. బట్ మెజారిటేరియనిజం, సో సిన్హలీస్ అనే కమ్యూనిటీ మెజారిటీ, తమిళ్స్ అనేవాళ్ళు మైనారిటీ. సో మెజారిటీ ఓట్స్తో మెజారిటీ ఫీలింగ్ అనేది ఎక్కువ ఆ పార్టీకి ఉంటుందన్నమాట. సో ఉన్నా సరే ఇప్పుడు పదవి అనేది నిలబడలేదు. ఎందుకని? ఎకనామిక్ క్రైసిస్ వచ్చినప్పుడు రిలీజన్ మనం మైనారిటీ మెజారిటీ ఏమీ కూడా మనకు కనిపించవు. మనకు తినడానికి తిండి లేదు. మనకి ఇప్పుడు చూడండి, పెట్రోల్ వీటి కోసం రోజుల తరబడి వెయిటింగ్ ఉండాల్సి వస్తుంది. అగ్రికల్చర్ పడిపోయింది. సో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎంత స్ట్రాంగ్ లీడర్ అయినా సరే, ఈ విధమైనటువంటి బ్రాండ్ ఎంత ఉన్నా సరే, మస్కులర్ నేషనలిజం అనే నేషనలిస్టిక్ పార్టీ అన్నమాట, పార్టీని రిప్రజెంట్ చేసే పర్సన్ అయినా సరే పడిపోవాల్సింది. అందుకే ఒక ఎకనామీ యొక్క సోషియో ఎకనామిక్ ఎప్పుడూ కూడా ఆ పర్టిక్యులర్ ఇండికేటర్స్ బెటర్గా ఉండాలి. పొలిటికల్గా పవర్ ఉండాలి అంటే ఎకనామిక్గాను సోషల్గాను స్ట్రాంగ్గా ఆ దేశం ఉన్నప్పుడు, పొలిటికల్గా వివిధ పార్టీలు మారుతూ ఉంటాయి, వాళ్ళ ఐడియాలజీస్ మారుతూ ఉన్నా అవంతా నిలబడగలుగుతాయి. బట్ ఇది ఫౌండేషన్, అది ఇక్కడ ఇష్యూ. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించింది. జగజీత్ సింగ్ వర్సెస్ ఆశిష్ మిశ్రా. ఈ కేసులో అసలు ఏమైంది చూద్దాం. మనకి ఆశిష్ మిశ్రా అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. లాస్ట్ ఇయర్ ప్రొటెస్ట్లు జరుగుతూ ఉంటే జీప్తో కొంతమంది ఫార్మర్స్ని తొక్కించి చంపేశారు అని వీళ్ళని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళు బెయిల్కి అప్లై చేసుకున్నారు. అయితే ఇది క్రిమినల్ కేసు కదా, అరెస్ట్ అక్కడ జరిగింది మర్డర్ అన్నట్టు. సో క్రిమినల్ కేసులో మనకి విక్టిమ్ తరపున గవర్నమెంటే వాదిస్తుంది. అది గవర్నమెంటే కేసు టేకప్ చేస్తుందన్నమాట. మరి గవర్నమెంట్ సైడ్ లాయర్ వీళ్ళు బెయిల్ తీసుకుంటుంటే ఏం మాట్లాడలేదు, రిప్రజెంట్ చేయలేదు. అప్పుడు విక్టిమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. మాకు క్రిమినల్ కేసెస్లో ఎటువంటి రోలు ఇవ్వట్లేదు, గవర్నమెంటే వాదిస్తుంది అన్నారు. కానీ వాళ్ళకి బెయిల్ ఇచ్చి వాళ్ళు సాక్షుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. సో బెయిల్ ఇస్తున్నారు అలాంటి వాళ్ళకి అని వెళ్తే సుప్రీంకోర్టు విక్టిమ్ యొక్క వాదన కూడా వినాలి. సో విక్టిమ్ని ఇంకా టోటల్గా పక్కన పెట్టేసి మా ఇష్టం వచ్చింది మేము చేస్తామంటే కాదు, విక్టిమ్కి కూడా రైట్ టు బీ హర్డ్ అనేది ఉంటుంది అని చెప్పడం జరిగింది. సో రైట్ టు బీ హర్డ్, ఏదన్నా క్రైమ్ జరిగినప్పుడు వాళ్ళకి సంబంధించిన వాదనలు కూడా వినిపించేటటువంటి అధికారం వాళ్ళకు ఉంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు మనకేంటి, గవర్నమెంట్ టేకప్ చేస్తుంది, ఆ తర్వాత అది వాళ్ళకి శిక్ష పడినా పడకపోయినా వీళ్ళ రోల్ ఏమీ ఉండట్లేదు. కానీ నష్టపోయింది ఎవరు? వీళ్ళు కదా. సో అందుకోసం మరి ఎందుకు అసలు క్రిమినల్ కేసెస్ గవర్నమెంట్ టేకప్ చేయాలి అంటే, సివిల్ కేసెస్ ఏమో ఇద్దరు ఇండివిజువల్స్ మధ్యలో ఉన్నట్టు, క్రిమినల్ కేసు అంటే మొత్తం సొసైటీకి ఎగెనెస్ట్గా చేసినట్టు, అందుకని గవర్నమెంటే కేసు టేకప్ చేస్తుంది. కానీ దాన్ని ఇలా చేసినప్పుడు క్రిమినల్ జస్టిస్ ప్రాసెస్లో విక్టిమ్స్ని ఇన్వాల్వ్ చేయాలని ఈ జగదీష్ సింగ్ వర్సెస్ ఆశిష్ మిశ్రా కేసులో సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. ఉక్రెయిన్ వార్కి సంబంధించి మనం ఏమేమి నేర్చుకోవాలి అన్నది. ఉక్రెయిన్ వార్లో అలయన్సెస్ అనేవి ఇంపార్టెంట్. ఇప్పుడు ఒకవేళ ఉక్రెయిన్ అనేది కనుక మనకి నేటోలో మెంబర్ అయితే అసలు వార్ జరిగి ఉండేదా? సో అలయన్సెస్ ఇంపార్టెంట్. ఇంటెలిజెన్స్, ముందే ఏ దేశం మన మీద ఏ విధమైన చర్యలు తీసుకోవడానికి ఉంది అని ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ ఇంపార్టెంట్. లీడర్షిప్ ఇంపార్టెంట్. మన దేశం యొక్క కాంప్రిహెన్సివ్ నేషనల్ పవర్ ఏదైనా, ఇప్పుడు చూడండి మనకి ఒకవైపు పాకిస్తాన్, ఇంకొక వైపు చైనా, ఇవి రెండు యుద్ధానికి వచ్చే అవకాశం ఉంది. సో మన దేశం యొక్క నేషనల్ పవర్ని పెంచుకోవాలి, కాంప్రిహెన్సివ్ నేషనల్ పవర్ని మనం గ్యాదర్ చేసుకోవాలి. అప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం వాటి నుంచి ఎదుర్కోగలము. మనకు రెండు సైడ్ల నుంచి డబల్ థ్రెట్ అనేది ఉంది, రెండు సైడ్ల బౌండరీతో ఎస్ఆర్ను. సో ఆ థ్రెట్ని ఎదుర్కొనేలాగా ఈ విధమైనటువంటివి మనం ముందే ప్రిపేర్డ్గా ఉంచుకోవాలి. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్ గవర్నాన్స్కి సంబంధించి. ఇక్కడ కెనడా అనేది ఒక చట్టాన్ని తీసుకొని వచ్చిందండి. ఆ చట్టం ప్రకారం ఏంటంటే, సెర్చ్ ఇంజిన్స్, ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ఉంది. సో ఈ గూగుల్ అనేది
వివిధ రకాల న్యూస్ పేపర్ ఆర్టికల్స్ని మనకు చూపిస్తుంది. ఆ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ పక్కన ఉండేటటువంటి యాడ్స్ ఇవన్నీ కూడా మనీని ఇస్తున్నాయి. మనం సెర్చ్ చేసిన ప్రతిసారి గూగుల్కి మనీ వస్తుంటాయి. మరి ఆ న్యూస్ పేపర్ ఆర్టికల్ రాసిన వ్యక్తికి ఆ మనీ షేర్ చేసుకుంటుందా గూగుల్? ఇప్పటివరకు చేయట్లేదు. అంటే ఇప్పుడు XYZ అనే పర్టికులర్ కంపెనీ ఈ న్యూస్ ఆర్టికల్ లేదా కంటెంట్ పెట్టిందండి. ఆ కంటెంట్ని రీడర్ చదువుతున్నాడు. సో మనం దాని ప్రతి క్లిక్కి గూగుల్కి మనీ వెళ్తుంటాయి కదా. మరి ఆ మనీ వీళ్ళతో పబ్లిషర్తో షేర్ చేసుకోవట్లేదు. ఇవేంటి? డిజిటల్ ఇంటర్మీడియరీస్, అంతేనా? అంటే కంటెంట్ పెట్టేవాళ్ళు వేరే వాళ్ళు, కంటెంట్ చదివే వాళ్ళు వేరే వాళ్ళు. గూగుల్ ఇలాంటివన్నీ జస్ట్ మనకి మధ్యవర్తిలాగా, అంతేనా? గూగుల్ డిజిటల్ ఇంటర్మీడియరీ. ఈ డిజిటల్ ఇంటర్మీడియరీస్కి మనీ వెళ్తున్నాయి. మరి పబ్లిష్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు పేపర్ కొనుక్కోకుండా అందరూ ఆన్లైన్లో చదువుతామన్నారు. సో అందుకని పబ్లిషర్కి ఈ మనీతో షేర్ చేసుకోవాలి ఈ ప్లాట్ఫామ్స్ అనేవి అని కెనడా ఒక చట్టాన్ని తీసుకొని వచ్చింది. కెనడా కంటే ముందే ఆస్ట్రేలియా అనే దేశంలోనూ ఇలాంటి చట్టాన్ని తీసుకొని వచ్చారు. ఫ్రాన్స్ అనే దేశంలోనూ ఎవరైతే పబ్లిష్ చేస్తారో వాళ్ళతో ఈ ప్లాట్ఫామ్స్ అనేవి మనీని షేర్ చేసుకోవాలి. న్యూస్ ఆర్టికల్కి వాళ్ళు ఎంతో కష్టపడి కాంట్రిబ్యూట్ చేసి ఉంటారు కదా. సో అది ఇక్కడ వాళ్ళు అడుగుతున్నటువంటిది. నెక్స్ట్ ఇష్యూ ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. రీసెంట్గా మనకి స్టేట్ ఆఫ్ ది వరల్డ్స్ బర్డ్స్ అనే ఒక రిపోర్ట్, యాన్యువల్ రిపోర్ట్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. దీని ప్రకారం 48% బర్డ్ పాపులేషన్ అనేది తగ్గుతూ ఉంది, డిక్లైన్ అవుతూ ఉంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. అసలు ఎందుకని, ఏంటి ప్రాబ్లమ్స్? ఇలాంటివి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో మనకు అడగచ్చు. ఒకటోది ల్యాండ్ యూజ్ మరియు ల్యాండ్ కవర్ మారడం. చెట్లు ఉన్న చోట కొట్టేసి అన్ని బిల్డింగ్స్ వచ్చాయి. హ్యూమన్ పాపులేషన్ గ్రోత్ అనేది పెరగడము, న్యాచురల్ హ్యాబిటాట్స్ ఫారెస్ట్లు ఇవన్నీ తగ్గిపోవడము, హ్యాబిటాట్స్ ఫ్రాగ్మెంట్ అవ్వడం, మధ్యలోంచి రోడ్లు బ్రిడ్జ్లు అవి ఇవి రావడం. ఈ ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీస్ అంటే అవుట్ సైడ్ నుంచి వేరే వేరే స్పీషీస్ ఇంట్రడ్యూస్ చేయడము, గ్లోబల్గా ట్రేడ్, వివిధ రకాల పక్షులను తింటూ ఉంటారు, వివిధ రకాల రిక్రియేషనల్ యాక్టివిటీస్కి లేకపోతే పెట్స్గా పెంచుకోవడానికి వీటికి వాటిని తీసుకెళ్ళడం, ఇవన్నీ కూడా క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ వీటన్నిటి వల్ల కూడా ఈ బయోడైవర్సిటీ అనేది తగ్గుతూ ఉంది. దానివల్ల బర్డ్స్ కూడా ఇంపాక్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇష్యూ సెక్యూరిటీ ఇష్యూస్కి సంబంధించింది. ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్స్, వీటిని క్రియేట్ చేయడానికి ప్లాన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయన్నారు. ఈ ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్స్ అనేవి ఒక బ్రిగేడ్ సైజ్ ఉన్నవి. దీన్ని టకటక సెల్ఫ్ సఫిషియన్సీ స్విఫ్ట్గా ఏదైనా స్ట్రైక్ చేయాలన్నప్పుడు అన్ని రకాల మనకి ఒక ఆర్మీలోనే వివిధ రకాల డివిజన్స్ ఉంటాయి. సో వాళ్ళందరూ కోఆర్డినేట్ చేసుకొని ఒకేసారి ఫైట్కి వెళ్ళాలి కదా. సో దానికి స్విఫ్ట్గా 12 నుంచి 48 గంటల్లోనే మొబిలైజ్ చేసుకోవచ్చు. అక్కడ థ్రెట్ ఎలా ఉంది, అక్కడున్న ప్రాంతం ఏంటి, టెర్రైన్ ఏంటి, అక్కడున్న టాస్క్ ఏంటి, వీటిని బట్టి ఈ ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్స్ని మనం తయారు చేసుకుంటాము. మనకి 1999 ఈ టైంలో కార్గిల్ కాన్ఫ్లిక్ట్ ఎప్పుడైతే జరిగిందో దాని తర్వాత కార్గిల్ రివ్యూ కమిటీ అనేది వచ్చిందండి. ఆ రివ్యూ కమిటీ 2001లో ఒక రిపోర్ట్ని ఇచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం మనకి కార్గిల్లో అక్కడ కార్గిల్ సెక్టార్ దగ్గర అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంటే మన వాళ్ళందరూ పూర్తిగా సమకూర్చుకొని అక్కడికి వెళ్ళడానికి వారం పైన పట్టింది. సో అప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి BSF దళాలే పోరాడాల్సి వచ్చింది. సో అలా కాకుండా స్విఫ్ట్గా మొబిలైజ్ చేసుకునేందుకు ఇటువంటి ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్స్ ఇలాంటివి ఉండాలి అని రికమెండ్ చేశారు. ఆ తర్వాత నరేష్ చంద్ర కమిటీ కూడా రికమెండ్ చేసింది. ఇప్పుడు వీటికి ఇంకా ఆ ప్లాన్స్ అనేవి చాలా క్లోజ్కి వచ్చాయి. వాటిని మేము ఇంకా తయారు చేసే దీంట్లో ఉన్నాము అన్నది ఇక్కడ మనకు చెప్తున్నది. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్, జాగ్రఫీకి సంబంధించింది. రష్యా అనేది ఓడియా, ఇక్కడ ఉన్న పోర్ట్ పేరు ఓడియా అనే పోర్ట్. సో ఆల్రెడీ ఈ ప్రాంతం మొత్తం కూడా పింక్ కలర్లో ఉన్నదంతా కూడా వాళ్ళ కంట్రోల్లో ఉంది. సో ఇక్కడ ట్రాన్సిస్ట్రియా అని ఇంకోటి కనిపిస్తుంది చూసారా, మాల్డోవా పక్కన ఒక ఉంది. ఆ ట్రాన్సిస్ట్రియా రష్యన్ కంట్రోల్లోనే ఉంది. సో అటు నుంచి ఇటు నుంచి ఒడియా అనే పోర్ట్ మీద అటాక్ చేయడము. సో ఇక్కడ ఆల్రెడీ ఉన్న పోర్ట్స్ అన్నీ వాళ్ళ కంట్రోల్లోంచి పోయాయి, ఇదొక్కటి ఉంది. సో దీన్ని కూడా వాళ్ళ కంట్రోల్లోంచి తీసేసుకోవడం అనేది ఇక్కడ చేస్తున్నారు. సో రష్యా అనేది శాటిలైట్ని హ్యాక్ చేసి సైబర్ అటాక్ అనేది చేశాయి. ఈ ఇన్వేజన్కి ముందు ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళు తెలుసుకోకుండా ఇప్పుడు వీళ్ళ బ్యాటిల్ గ్రూప్స్ని వీటిని ఇక్కడ పంపించాలి.
శాటిలైట్ని హ్యాక్ చేశాయన్నట్టుగా ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. బట్ ఇది మేజర్ సిటీ, ఇప్పుడున్న పోర్ట్ సిటీ అన్నమాట వాళ్ళకి, ఉక్రెయిన్కి. ఇది కనుక రష్యా కంట్రోల్లోకి వస్తే ట్రేడ్ కానీ ఇదంతా కూడా కంప్లీట్గా హాల్ట్ అయిపోయినట్టే. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. నిన్న కూడా దీని గురించి మనం చదివాము, నదన్ ఐలాండ్ ప్రోటోకాల్ అని. నదన్ ఐలాండ్ ప్రోటోకాల్ ప్రకారం ఇదేమో నదన్ ఐలాండ్, ఇది రెస్ట్ ఆఫ్ యూకే, మిగిలిన రెస్ట్ ఆఫ్ యూకే, ఇదేమో ఐర్లాండ్. ఈ రెండింటి మధ్య బార్డర్ అనేది ఓపెన్గా ఉండాలి అని వాళ్ళు బెల్ఫాస్ట్ అగ్రిమెంట్ అనేది చేసుకున్నారు. దాన్ని గుడ్ ఫ్రైడే అగ్రిమెంట్ అని, నదన్ ఐలాండ్ ప్రోటోకాల్ అని కూడా పిలుస్తాము. దాన్ని కంటిన్యూ చేయలేము, అది అన్సస్టైనబుల్. ఎందుకంటే వీళ్ళేమో యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చారు, ఇదేమో యూరోపియన్ యూనియన్లో ఉంది. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్య బార్డర్ అసలు ఏ రెస్ట్రిక్షన్స్ లేకూడదు అంటే వీళ్ళు వచ్చేసిందే రెస్ట్రిక్షన్స్ పెట్టుకోవాలని కదా. సో అది అన్సస్టైనబుల్ అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. స్టేట్స్ యొక్క బారోయింగ్ పవర్ అనేది తగ్గచ్చు. ఎందుకు? ఇప్పటికే చాలా డెట్ ఉంది కాబట్టి. ఎందుకని చూడండి, మనకి ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అనేవి పెరుగుతూ వస్తున్నాయి. ఓవరాల్గా బడ్జెట్ ఎంత మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఎంత లోన్స్ తెచ్చుకోవచ్చు అన్న దాని మీద రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. కానీ స్టేట్ గవర్నమెంట్స్ ఎంత లోన్స్ తెచ్చుకోవచ్చు అన్న దాని మీద రెస్ట్రిక్షన్ ఉంది. అది ప్రస్తుతానికి సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. ఎంత ఉంది అంటే 3.5% జిఎస్డిపిలో. సో ఆల్రెడీ కోవిడ్ వీటి వల్ల చాలా అప్పులు తెచ్చుకున్నాయి. సో ఇప్పుడు కొత్తగా కావాలి మళ్ళీ మనీ, కానీ ఈ లిమిట్ని దాటుతుంది తెచ్చుకుంటే. సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం తెచ్చుకోకూడదు దాన్ని దాటి. సో ఇప్పుడు అది స్టేట్స్ మీద భారాన్ని పెడుతుంది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. సరే, మరి నిన్న ఇచ్చిన క్వశ్చన్కి మన వాళ్ళు ఎలా ఆన్సర్ రాస్తారో చూద్దాం. పవర్ క్రైసిస్కి రీజన్స్ ఏంటి, ఏ విధంగా ఇటువంటి వాటిని మనం ఎదుర్కోవచ్చు అంటున్నాం. సో ఇండియా ఇదిగో ప్రస్తుతం ఇలా సిచ్యువేషన్ ఎదుర్కొంటుంది, దానికి గల రీజన్స్ రాశారు. మెజర్స్లో షార్ట్ టర్మ్ మెజర్స్, లాంగ్ టర్మ్ మెజర్స్ అని రాశారు. గుడ్ అండి. ఇక్కడ ఇలా హెడ్డింగ్ పెట్టుకోవడము, నీట్గా పాయింట్ వైజ్ రాసుకోవడం అనేది మంచి పద్ధతి. కంక్లూజన్ అని మాత్రం ఎప్పుడు హెడ్డింగ్ పెట్టకూడదండి. కంక్లూజన్ అని హెడ్డింగ్ పెట్టకూడదు. ఒకవేళ మీరు సొల్యూషన్ రాస్తుంటే వే ఫార్వర్డ్ అని పెట్టుకోండి. ఇంట్రడక్షన్, కంక్లూజన్ అనే హెడ్డింగ్స్ ఎప్పుడు మనం వాడకూడదు. ఇది ఇవాల్టి మన మెయిన్స్ క్వశ్చన్ అండి. ఇవి మన ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.